పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీమతి కూడూరు ఉమాబాల గారు పోటీ చేస్తున్నారు. వీరి ఎన్నికల గుర్తు ఫ్యాన్. గ్రామానికి వెళ్ళి మంచి రోజులు వస్తుంటే పరిస్థితి మారిపోతా ఉందని చెప్పండి. బల్ల ఉన్నారండి. మీకు మంచి జరిగి ఉందా లేదా అనేది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి. దయచేసి నాయకులు జెండలు జత కట్టడమే మీ ఎజెండో. పల్లె బతుకుల తీరు రైతు పూలన్నల నేత గలర మన జగనన్నో అదృష్టం మన గోడై ఉన్నడు రాజన్నో మీ పొత్తు అనగోరిలో నెగోరన్నో ఎవరద్దు మాకు ఉంచసాలన్నో గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింగ జెండలు జత కట్టడమే మీ ఎజెండో. జనగుండల గుడి కట్టడమే జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో. అలా కొంచెం బెల్ల ఎదగలుగా డాన్స్ టైంలో పెడతాను. ఇంక బెల్లని అనుకోవాలండి. వ్యాన్ ఎదురు ఉండాలి. బెల్లని ప్రచారం అందరూ బెల్లని వచ్చేవాళ్ళు. అలా వెనకాల బెల్లని ఎదరికొచ్చేయండి. వెనకాలలో ఉన్న ప్రతి బెల్లు ఎదరికొచ్చేయాలి. దయచేసి ప్రతి కార్యకర్త నాయకులు కూడా సహకరించాలండి. వెనకాల ఉన్న ప్రతి బళ్ళు కూడా ప్రచారాలు ఎదరికొచ్చేయాలి. మీకు అమ్మఒడి జూన్ జూలైలో అమ్మఒడి పడాలంటే మన ఫ్యాన్ గుర్తుగా వేయాలి. మీకు జూన్ జూలైలో అమ్మఒడి పడాలంటే మన ఫ్యాన్ గుర్తుగా వేసి మన గండిసీని గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలమ్మా. గుర్తుపెట్టుకోండి అమ్మా. ప్రతి కూడా మన ఎన్నికల గుర్తు ఫ్యాను. మన ఎన్నికల గుర్తు ఫ్యాను. మర్చిపోతుంది తల్లి. మన ఎన్నికల గుర్తు ఫ్యాను. మన ఎమ్మెల్యే గారు గండిసీని గారు మీ ముందుకు వస్తున్నారు. మీ ఆశీస్సుల కోసం వస్తున్నారు తల్లి. మన ఎమ్మెల్యే గారు గండిసీని గారు మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మీ ఆశీస్సులు గండిసీని గారికి అందించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నామమ్మా. మన ఎన్నికల గుర్తు ఫ్యాను.
దయచేసి క్లియర్ చేయాలండి. మన ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే గారైన గండి శ్రీని గారు మీ ముందుకు వస్తున్నారు. మీ ఆశీస్సుల కోసం వస్తున్నారండి. ప్రతి ఒక్కరు కూడా మీ ఆశీస్సులను మన గండి శ్రీనివాస గారికి అందజేయాల్సిందిగా కోరుతున్నాము. మీ ఓటును ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి మన గండి శ్రీని గారిని అలాగే మన ఎంపీ గారు గూడు రమాబాలి గారిని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుపడాలంటే మనం జగన్ గారిని గెలిపించుకోవాలి. మన గుర్తు ఫ్యాన్ తల్లి మర్చిపోవద్దు. ఓటేదానికి పెన్షన్ కావాలంటే మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి తల్లి. కోసం వస్తున్నారు తల్లి, గుర్తుంచుకోండి అమ్మా. మన ఎన్నికల గుర్తు తల్లి ఫ్యాను, మన ఎన్నికల గుర్తు ఫ్యాను. అందించవలసిన కోరి ప్రార్థిస్తున్నాము. గుర్తుంచుకోండి తల్లి, మీకు జూన్ జిల్లాలో అమ్మఒడి పడాలంటే మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి. ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తేనే అన్ని వస్తాయమ్మా మీకు. గుర్తుంచుకోండి అన్న, అభివృద్ధి జరగాలంటే మనం ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి. అభివృద్ధి జరగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి. మర్చిపోద్దమ్మా, గుర్తుంచుకోండి. మన ఎన్నికల గుర్తు ఫ్యాను తల్లి, మన ఎన్నికల గుర్తు. మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వస్తున్నారమ్మా. మీ ఆశీస్సులు గండి శ్రీని వారికి అందించాలి తల్లి. మన ఎన్నికల గుర్తు ఫ్యాను, ఫ్యాన్ అమ్మా. మన ఎన్నికల గుర్తు ఫ్యాను అమ్మా, మర్చిపోవద్దు. మన ఎన్నికల గుర్తు ఫ్యాను. మన ఎమ్మెల్యే గారు గండి శ్రీని గారు మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వస్తున్నారు తల్లి. ప్రతి ఒక్కరు కూడా గండి శ్రీని గారికి ఆశీస్సులు అందించేసిన గండి శ్రీని గారిని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాము. అలాగే మన ఎంపీ అభ్యర్థి అయిన గూడు రమాబాలి గారిని కానుగుర్తుపై ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. మర్చిపోతు తల్లి. అమ్మా, గుర్తుంచుకోండి, ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తారు, అభివృద్ధి జరుగుతుందమ్మా. మర్చిపోవద్దు. దయచేసి పిల్లల్ని ఎక్కడికి వెళ్ళాలండి, దయచేసి పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి. ఆశీస్సుల కోసం మన ఎమ్మెల్యే గారు గండి శ్రీని గారు మీ ముందుకు వచ్చి ఉన్నారు. కావున ప్రతి ఒక్కరు కూడా మీ ఆశీస్సులను మన ఎన్నికల గుర్తు ఫ్యాను, మీ అపారమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుగా వేసి మన గండి శ్రీని గారిని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. అమ్మా, ఇక్కడ కూడా మీ ఆశీస్సులు మన ఎమ్మెల్యే. జూన్ జిల్లాలో అమ్మఒడి తీసుకోవాలంటే మీరు ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలి. చెయ్యూరు తీసుకోవాలంటే మీరు ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలి. మర్చిపోతు తల్లి, మన ఎన్నికల గుర్తు ఫ్యాను, మన ఎన్నికల గుర్తు ఫ్యాను. మీ అమూల్యమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపై వేసి మన గండి శ్రీని గారిని మరి అలాగే మన ఎంపీ అభివృద్ధి ప్రార్థిస్తున్నాము. ఏంటండి పర్లేదు, ఏం కదా,
దయచేసి బొల్లన్ని వ్యాన్ ఎదరకు వచ్చేయాలండి. దయచేసి బొల్లన్ని వ్యాన్ ఎదరకు వెళ్ళిపోవాలి. వ్యాన్ వెనకాల ఏ బొల్లు ఉండకూడదండి. మన ప్రియతమ నాయకులు మన గంధ శ్రీనివాస గారు మీ ముందుకు మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వచ్చారమ్మా. గుర్తు పెట్టుకోండి తల్లి, మన ఎన్నికల గుర్తు ఫ్యాను. ఫ్యాను తల్లి, మన ఎన్నికల గుర్తు ఫ్యాను. మీకు ఇంకోసారి ఓటేయండమ్మా, ఇంకో ఛాన్స్ ఇవ్వండి. ఇంకా ఎంత అభివృద్ధి జరుగుతుందో మీరే చూడండి. మన ఎన్నికల గుర్తు ఫ్యాన్ తల్లి, మర్చిపోద్దమ్మా. చెయ్యూత అన్నారంటే ఫ్యాన్ గుర్తు ఓటేయాలి తల్లి. మన ఎమ్మెల్యే గారు గుర్తుంచుకోండి తల్లి. 1వ తారీఖు పొద్దున్న 5 గంటలకు వచ్చి పెన్షన్ ఇవ్వాలంటే మీరు ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలి. మీ వాలంటీర్లు మీ ముందుకు రావాలంటే మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి. మర్చిపోవద్దు. మన ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే గారు గంట శ్రీని గారు మీ ముందుకు మీ ఆశీస్సుల కోసం వచ్చి ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మీ ఆశీస్సులు మన గంట శ్రీని గారికి అందజేయండి. మన ఎన్నికల గుర్తు ఫ్యాను. గుర్తుంచుకోండి. మీ అమూలమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపై ఓటేయండమ్మా. మర్చిపోద్దమ్మా, గుర్తుంచుకోండి. మన ఎన్నికల గుర్తు ఫ్యాన్ తల్లి. మీ అమూలమైన ఓటు ముద్రను ఫ్యాను. మన ఎన్నికల గుర్తు ఫ్యాన్ తల్లి. అమ్మా గుర్తుంచుకో. మర్చిపోవద్దు. 1వ తారీఖు పొద్దున్న 5 గంటలకు డోర్ పెట్టి పెన్షన్ ఇవ్వాలంటే మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి తల్లి. మన గుర్తు ఫ్యాన్ అమ్మా. మీ అమలుమైన ఓటు ముద్రను మర్చిపోద్దు తల్లి. మీ పిల్లలకు 8వ తరగతిలోనే ట్యాబులు అందజేయాలంటే మీరు గంధసీని గారికి ఓటేయాలి. మీ పిల్లలకు 8వ తరగతిలో ట్యాబులు కావాలంటే గంధసీని గారికి ఓటేయాలమ్మా. మన ఎన్నికల జగనన్న అండదండతో కదం తొక్కి ముందు నడిచినావు. భీమవరం అభివృద్ధికై బడిబడిగా అడుగులేసినావు. ఉరికే యువ నవనాయకుడు మన ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే గారు గంధసీని గారు మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వస్తున్నారమ్మా. ప్రతి ఒక్కరు కూడా మీ ఆశీస్సులు మన గంధసీని గారికి అందజేయాలమ్మా. అన్న బళ్ళకి డిస్టెన్స్ చాలా ఉండాలన్న. దయచేసి ప్రతి కార్యకర్తలు నాయకులు కూడా అర్థం చేసుకోవాలంటే గంధసీని గారికి ఓటేయాలి. మన ఎన్నికల గుర్తు మీ ముందుకు వస్తున్నారు తల్లి. ప్రతి ఒక్కరు కూడా మీ ఆశీస్సులను మన గంధసీని గారికి అందజేయండి తల్లి. మన ఎన్నికల గుర్తు ఫ్యాను. మీ అమూలమైన ఓటు పత్రులు ఫ్యాన్ గుర్తుపై తల్లి. మర్చిపోద్దమ్మా. ఫ్యాన్ అమ్మ మన నాయకులు మన గంధసీని గారు మర్చిపోద్దమ్మా. మర్చిపోద్దు తల్లి. అఖండ మెజారిటీలో కోరుతున్నామమ్మా. తల్లి గుర్తుంచుకోండి. మన ప్రియతమ నాయకులు మన గంధసీని గారు మీ ముందుకు వచ్చారు. మన ఎన్నికల గుర్తు అమ్మ ఫ్యాన్ అమ్మ. మన ఎన్నికల గుర్తు దయచేసి పిల్లల్ని ఎదురుకెళ్ళాలండి. వ్యాన్కి పలుకు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ప్రతి నాయకులు కార్యకర్తలు కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాము. దయచేసి పెద్దపూడి పనిచేయకండి, పనులు పడుతున్నాయి. దయచేసి పనులు ఎదురుకెళ్ళాలండి. మీ ఆశీస్సుల కోసం మీ ముందు వేస్తున్నారు. మీ ఆశీస్సులను మన
అఖండ మెజారిటీతో గెలిపించాలమ్మా. గుర్తుంచుకోండమ్మా. మన ఎన్నికల గుర్తు ఫ్యాను. మన ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే గారైన గంగశీలి గారు మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వస్తున్నారు. కావున ప్రియతమ నాయకులు గంగశీలి గారు మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వచ్చి ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మీ ఆశీస్సులకు గంగశీలి గారు గంగజీవలసిగా కోరుతున్నారు. బల్లనే ఎదురుండాలి. మన ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే గారు గంగశీలి గారు మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వస్తున్నారు. మీ ఆశీస్సులు దించాలి. మర్చిపోతున్నా మన ఎన్నికల గుర్తు ఫ్యాను. మన ఎన్నికల గుర్తు ఫ్యాను. బళ్ళు ఎదరగలన్నా బళ్ళు ఎదరగల దయచేసి బళ్ళు ఎదరగ పెట్టాలి. అన్నా దయచేసి బళ్ళు ఎదరగ పెట్టండి అన్న కొద్దిగా. మన ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే గారు గంగశీలి గారు మీ ఆశీస్సుల కోసం బళ్ళు ఎదరగలన్నా బళ్ళు ఎదరగలాలి. ఎదరగలాలి. शूटिंग है ना अंतरा आपको कौन सा కోసం మీ ముందుకు వస్తున్నారమ్మా. గుర్తుపెట్టుకోండి తల్లి, 1వ తారీఖు పొద్దున్న 5 గంటలకు ఫంక్షన్ అవ్వాలంటే మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలమ్మా. మన ఎన్నికల గుర్తు ఫ్యాన్ తల్లి. మీ ఆశీస్సులు మన గంగశీలి గారు గత చేయండి అమ్మా. తల్లి మర్చిపోతే మన ఎన్నికల గుర్తు ఫ్యాను. మీ అమ్మాయిన ఓటు ముద్ర ఫ్యాన్ గుర్తు వేయండి తల్లి. మర్చిపోద్దమ్మా. మన ఎన్నికల గుర్తు ఫ్యాను. మన ఎమ్మెల్యే గారు గంగశీలి గారు మీ ఆశీస్సుల కోసం ఫ్యాన్ తల్లి. మీరు ఫ్యాన్ గుర్తుపై ఓటేయండి అమ్మా. మన ఎన్నికల గుర్తు ఫ్యాన్ తల్లి. తల్లి మన ఎన్నికల గుర్తు గుర్తించుకోండి. మీ అమూలమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపై వేయండి తల్లి. మీ అమూలమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపై వేసి మన ఎమ్మెల్యే గారిని అఖండ మెజారిటీతో గెలిపించండి తల్లి. మన ఎన్నికల గుర్తు ఫ్యాను. మన ఎన్నికల గుర్తు ఫ్యాన్ తల్లి. మర్చిపోవద్దు. మన ప్రియతమ నాయకులు సీని గారు అందజేయండి అమ్మా. మీ ఆశీస్సులు ఫ్యాన్ గుర్తుపై వేయండి తల్లి. అమూలమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపై వేసి మర్చిపోద్దన్నా. మన ఎన్నికల గుర్తు ఫ్యాను తల్లి. మన ఎన్నికల గుర్తు ఫ్యాను. జూన్ జూలైలో అమ్మఒడి పడాలంటే మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి. మర్చిపోద్దమ్మా. మర్చిపోవద్దు. మన ఎన్నికల గుర్తు ఫ్యాను. మీరు ఫ్యాన్ గుర్తు ఓటేస్తారే వాలంటీర్ వేస్తారు. మన ఎన్నికల గుర్తు ఫ్యాను. ఈ అమ్మల మీద మొదలు బళ్ళు ఎదరగలన్నా బళ్ళు ఎదరగలాలి. టర్నింగ్ లో బళ్ళు తీసండి అన్న. టర్నింగ్ లో బళ్ళు తీయాలన్నా. టర్నింగ్ లో బళ్ళు తీస్తే ఎదరకు పెడతారు వాడిని. బళ్ళన్నీ ఎదరకు పెట్టేసుకోండి దయచేసి అన్న. బళ్ళు తీయాలన్నా. బళ్ళు అన్నీ తీయాలి ఎదరా. అన్న ఎక్కడ లేకలేదు అసలు. మన ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే గారు గంగశీలి గారు మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వస్తున్నారమ్మా. ప్రతి ఒక్కరు కూడా మీ ఆశీస్సులను మన గంగశీలి గారికి అందజేసి మీ అమూలమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము తల్లి.
ఫ్యాను గుర్తుంచుకోండి తల్లి. మీ ఆశీస్సుల కోసం మన ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే గారు గండి శ్రీని గారు మీ ముందుకు వస్తున్నారు తల్లి. గుర్తుంచుకోండి అమ్మా, మన ఎన్నికల గుర్తు ఫ్యాను. అమ్మా గుర్తుంచుకోండి, మీకు అమ్మఒడి జూన్ జూలైలో అమ్మఒడి పడాలంటే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలి. మీరు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మన గండి శ్రీని గారిని అఖండమయ్యారుగా గెలిపించండి అమ్మా. గుర్తుంచుకోండి తల్లి, మన ఎన్నికల గుర్తు ఫ్యాను. మన ప్రియతమ నాయకులు మన గండి శ్రీని గారు. మర్చిపోక 1వ తారీఖు పొద్దున్న 5 గంటలకు నీకు సైన్స్ ఇవ్వాలంటే మన ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలి. మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తేనే వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుంది. గుర్తించుకోండి తల్లి, మన ఎన్నికల గుర్తు ఫ్యాను. మన ఎన్నికల గుర్తు ఫ్యాను. ఈ అమ్మలమైన ఓటు ముద్రను బల్లుకు ఎదరగలాలన్నా, బల్లు ఎదరగలాలి. మన ప్రియతమ నాయకులు మన గండి శ్రీని గారు మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వస్తున్నారండి. కావున ప్రతి ఒక్కరు కూడా మీ ఆశీస్సులను మన గండి శ్రీని గారు గండిగించి ఈ 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో మన గండి శ్రీని గారిని, అలాగే మన ఎంపీ మన గండి శ్రీని గారిని వేసి అఖండ మెజారిటీ మన ఎన్నికల గుర్తు అమ్మ, మన ఎన్నికల గుర్తు ఫ్యాను. ప్రియతమ నాయకులు గండి శ్రీని గారు అమ్మా మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వచ్చారమ్మా. తల్లి, మీ అమ్మలమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తు వేయండి తల్లి. మీ అమ్మలమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తు వేసి గండి శ్రీని గారిని అఖండ మెజారిటీతో గెలిపించండి అమ్మా. మర్చిపోద్దమ్మా మన ఎన్నికల గుర్తు ఫ్యాను. మర్చిపోద్దమ్మా మన ఎన్నికల గుర్తు ఫ్యాన్ అన్నా, మర్చిపోవద్దు. మన ఎమ్మెల్యే గారు గండి శ్రీని గారు మీ ముందుకు వస్తున్నారన్నా. ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తు వేయండి అమ్మా. ఓంకార్ గారు బయలుదేరి ముందు పోనివ్వండి. రాజుగారు బయలుదేరి ముందు పోనిచ్చారండి. మన ప్రియతమ నాయకులు మన గండి శ్రీని గారు మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వస్తున్నారమ్మా. మీ ఆశీస్సులను గండి శ్రీని గారు అందించి అమ్మా మీ ఆశీస్సుల కోసం మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు గండి శ్రీని గారు మీ ముందుకు వచ్చారు తల్లి. తల్లి మర్చిపోతే మనసులో వేసి మన ఎమ్మెల్యే గారిని మన అభ్యర్థి మీ అమ్మలమైన ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపై వేసి మన ఎన్నికల గుర్తు గుర్తుంచుకోండయ్యా. మన ఎన్నికల గుర్తు గుర్తుంచుకోండక్క. మన ఎన్నికల గుర్తు గుర్తుంచుకోండయ్యా. మన ఎన్నికల గుర్తు అమూల్యమైన ఓటు ముద్రను ఆయన గుర్తుపై వేసి అఖండ తల్లి మన గండి శ్రీని గారు మీ ఆశీస్సుల కోసం వస్తున్నారమ్మా. మీ ఆశీస్సులు మరి మా గుర్తుంచుకోండి. మన ప్రియతమ నాయకులు గండి శ్రీని గారు మన ఎన్నికల గుర్తు ఫ్యాను. మన ఎన్నికల గుర్తు ఫ్యాను. అమ్మ మన ఎమ్మెల్యే గారు మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వస్తున్నారు తల్లి. మర్చిపోదు తల్లి మీ ఆశీస్సులు మన ఎమ్మెల్యే
కోసం మీ ముందుకు వస్తున్నారమ్మా. అమ్మా గురు అమ్మా 1వ తారీఖు పొద్దున్న 5 గంటలు కలుపుకొట్టి పంపించే వార్డు వ్యవస్థ ఉండాలంటే మరి మన ఎమ్మెల్యే గారు గండిసీని గారు మీ ముందుకు వస్తున్నారు. తల్లి మీ ఆఫీసుల కోసం వస్తున్నారమ్మా. మర్చిపోవద్దు. మన ఎన్నికల గుర్తు ఫ్యాను, మన ఎన్నికల గుర్తు ఫ్యాను. మన ప్రియతమ నాయకులు గండిసీని గారికి అందించి మీ అమ్మలమైన ఓటు మన ప్రియతన్నారన్న మర్చిపోద్దన్నా. మీకు మళ్ళీ దయచేసి బొల్లని ఎదుర్కొన్నారండి. వాసన్న బొల్లని అడుగుతుంది. ప్రియతమ నాయకులు గండిసీని గారు మీ ముందుకు వచ్చారు. మీ ఆశీస్సులు గండిసీని గారు అందించి మీ అమ్మలు ఎమ్మెల్యే గారు గండిసీని గారు మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వస్తున్నారమ్మా. కావున ప్రతి ఒక్కరు కూడా మీ ఆశీస్సులను గండిసీని గారి వ్యక్తం చేస్తున్నాం. మీ గ్రామంలో మర్చిపోతున్నా మన ఎన్నికల గుర్తించారు. మీరు 11వ తారీఖు పోలింగ్ బూత్ ఈఎంఐ మిషన్ చూసినంటే మీ మొహంలో చిరునవ్వు ఉండాలి. మీ ఏరియాలో ఫ్యాన్ గుర్తుమే ఉండాలి. మర్చిపోయి తల్లి మన ఎన్నికల గుర్తు ఫ్యాను ఫ్యాను. మన ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే గారు గండిసీని గారు మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వస్తున్నారన్నా. మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వస్తున్నారు. కావున ప్రతి ఒక్కరు కూడా మీ ఆశీస్సులను మన గండిసీని గారిని అందజేసి నేను ఫ్యానమ్మా ఫ్యాను మీ అమూల్యమైన ఓటు ముద్రను ఫ్యాన్ ఎత్తుగా వేసి అఖండ మెజారిటీ గుర్తించేసిందిగా సీని గారిని అందజేయాలి. మన ఓటు ఫ్యాన్ గుర్తుకే వేయాలి. మర్చిపోద్దు తల్లి మన ఎన్నికల గుర్తు ఫ్యాను.
ఈ గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాంటి పరిపాలన చేసిన మన జగనన్నకి మేము ఓటు వేయాలి. మర్చిపోవద్దు, మన ఎన్నికల గుర్తు ఫ్యాను. ఈ గ్రామంలోనే సచివాలయం వ్యవస్థ వచ్చిందంటే దానికి కారణం జగన్ గారు. ఈ అమలమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి మన గండిసీని గారిని, అలాగే మన ఎంపీ అభ్యర్థి అయిన గూడు రమాబాల గారిని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. ప్రతి ఇంటి పని చెక్కినదే, ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే, మన గుట్టుని చెవికగా చెక్కినదే నువ్వేగా. మీ అందరి చదువు ఉన్నంత వరకు చెండను జత కట్టడమే నీ ఎజెండా, చెలగుండల గుడి కట్టడమే జగన్ ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులిలో పుట్టిన పులిరా, కుర్చీల కూర్చోవడమే నీ ఎజెండా, జనమే ఇవ్వాలన్నది జగన్ ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. నీ జెండనే మా భుజమున మోస్తాం, కట్టడమే ఎజెండా, చెలుగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, మన ప్రియతమ నాయకులు గండిసీని గారు మీ ముందుకు మీ ఆశీర్వాదం వస్తున్నారు. మీ అమూల్యమైన ఓటుముద్రను ఫ్యాన్ గుర్తుగా వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నారు. ఫ్యాన్ గుర్తుపై ఉండాలి, గుర్తించకండి. మన ఎన్నికల గుర్తు ఫ్యాను, గుర్తు పెట్టుకోండి అన్న. మన ఎన్నికల గుర్తు ఫ్యాను. ఫ్యాను దయచేసి బిల్లు నడపాలండి. దయచేసి పెట్టాలి. మన ప్రియతమ నాయకులు మన గండిసీని గారు, మన గండిసీని వ్యాన్ దారవాలన్న వ్యాన్ దారవాలి ఎదుర్కొంటామని అమ్మ గుర్తుపెట్టుకోండి. మన ఎన్నికల గుర్తు ఫ్యాను, మన ఎన్నికల గుర్తు ఫ్యాను. మీకు మన ఎన్నికల గుర్తు ఫ్యాను, మన ఎన్నికల గుర్తు ఫ్యాను. అన్న ఐదు గంటలు సారీ జై జగన్, జై గండిసీని గారి నాయకత్వం, గండిసీని గారి నాయకత్వం. ఫ్యాన్ గుర్తుపై మన వాడు, ఫ్యాన్ గుర్తుపై మన వాడు గండిసీని గారి నాయకత్వం, గండిసీని గారి నాయకత్వం.
టర్నింగ్ లో దొంగ అడ్డు మరణ మూసేస్తున్నారన్న. అన్న వాసాల పోయి తప్పించన్నారు అన్న, ఓడిపోయి కనబడతలేదు. హలో అమ్మా గుర్తు పెట్టుకోండి అమ్మా, మన ఎన్నికలు గుర్తు అఖండమా గుర్తించుకోండి. మన ఎన్నికల గుర్తు ఫ్యాను, మన ఎన్నికల గుర్తు ఫ్యాను. మళ్ళీ అడ్డు తీయాలమ్మా, దయచేసి మళ్ళీ అడ్డు తీయాలి. ఆయన పైకి ఒకసారి ఆపాలి. మీరు కాకుండా మీ ఇంటి పక్కన మీ ఇంటి దగ్గర ప్రతి ఒక్కరితో కూడా ఫ్యాన్ గుర్తుగా ఓటించండి అన్న, ఫ్యాన్ గుర్తుగా ఓటించండి. చూడాలి గుర్తించుకోండి అమ్మ, అక్క చెల్లి తమ్మి అందరికీ చెప్తున్నాము. మీ ఇంటికి వాలంటీర్ వ్యవస్థ కావాలంటే మీరు ఫ్యాన్ గుర్తుగా ఓటేయాలి. ప్రతి నెల 1 వరకు 5 గంటల పెన్షన్ కావాలంటే మీ మొహంలో చిరునవ్వు ఉండాలి, మీ వేలల్లో ఫ్యాన్ గుర్తు మీదే ఉండాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మన ఎన్నికల గుర్తు ఫ్యాను. బళ్ళని దయచేసి వ్యాన్ ముందుకుండాలండి. కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. నాయకులు మన గండి శ్రీని గారు మీ ముందుకు వస్తున్నారు. మన ఎన్నికల గుర్తు ఫ్యాను. తల్లి మన ప్రియతమ నాయకుడు 1వ తారీఖు పెన్షన్ ఎందుకు చూడాలంటే మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి తల్లి. మన ఎన్నికల గుర్తు ఫ్యాను, మన ఎన్నికల గుర్తు ఫ్యాను, మన ఎన్నికల గుర్తు ఫ్యాను. మన ప్రియతమ నాయకులు, మన ప్రియతమ నాయకులు నివాసితులు మన జనసేన గారు అందజేయాల్సిందిగా కోరుతున్నాము. తల్లి గుర్తు పెట్టుకోండి, మన ఎన్నికల గుర్తు
సామాన్యులను చేరదీసెను, పేద జనాలను ఆదరించెను, పల్లె పల్లెన అభివృద్ధి మన ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే గారు గండిశ్రీని గారు న్యాయ శిక్షణ కోసం మీ ముందుకు వేస్తున్నారు. అమ్మఒడి పడాలంటే మీరు ఫ్యాన్ గుర్తుగా ఓటేయాలమ్మా. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలో తీసుకొస్తాకి మేమంతా సిద్ధం అని చెప్పి చేస్తున్నారండి. అది జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప మరి చేస్తామన్నా. మరి ఒక విషయం ఏంటంటే భీమవరం విషయానికి వచ్చినప్పుడు స్థానిక శాసనసభ్యులు అక్కడ ముందు అనేక మంది ఎమ్మెల్యేలు చూసాం. మరి తీసిన ఘనత గంధి శ్రీనివాస్ గారు. మరి తాడేరు రోడ్లో మరి దాదాపు 82 ఎకరాలు పేదల ఇళ్ల కోసం మరి సేకరించి ఇవాళ టిక్టైలని కట్టగలిగామంటే అవన్నీ కూడా మరి గంధి శ్రీనివాస్ గారి యొక్క గొప్పదనం కాదని చెప్పి సభాపూర్వకంగా మనం చేస్తున్నాం. అలాగే భీమవరం ప్రాంతంలో ఎప్పుడు కూడా ఇలా గొడవ తిప్పితే మళ్ళీ వెనక భీమవరం వచ్చి మళ్ళీ దిల్సుమార్ వెళ్ళాలి, మళ్ళీ దిల్సుమార్ నుంచి మళ్ళీ భీమవరం వచ్చి తాడేరు వెళ్ళాలి, తాడేరు మళ్ళీ భీమవరం వచ్చి వేరవసరం వెళ్ళాలి, వేరవరం నుంచి మళ్ళీ భీమవరం వచ్చి గరగూరు వెళ్ళాలి, గరగూరు నుంచి మళ్ళీ భీమవరం వచ్చి దుమ్మలపల్లి వెళ్ళాలి. అది అసలు ఎక్కడ కూడా ఒక రోడ్డుకి ఒక లింక్ లేవు. ఇవాళ భీమవరంలో ఎక్కడ బయలుదేరా భీమవరం చుట్టూ ఒక రింగుగా జరగలుగుతున్నామంటే అది ఎన్ని వంతులు ఏం చేయాలో ఎన్ని రోడ్లు ఏం చేయాలో అది చెప్పడాగే వీళ్ళని రోడ్లు ఏం ఘనత మరి గంధి శ్రీనివాస్ గారు కాదా అని చెప్పి సభాపరంగా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మరి ఇన్ని పనులు చేసినట్టు రేపు పొద్దున ఎన్నికలైన తర్వాత మరి ఏ గ్రామం చూసినా అబ్బా అన్ని గ్రామాల కన్నా రాయలం గ్రామంలో మంచి మెజార్టీ తీసుకొచ్చి చెప్తామని చెప్పారని దిశగా మనందరం కూడా వచ్చేదిగా ఓటేసి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకేసి ఇటు ఎమ్మెల్యే గారిని అటు గూడూరు రమాబాబు గారిని కూడా లెక్కించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మరి ఇప్పటికే చాలా చేతులైంది, మిమ్మల్ని చాలా ఇబ్బంది. మేమంతా సిద్ధం జగన్ కోసమని ఈ సమావేశానికి ఇచ్చేసిన అక్క చెల్లెములకి అన్నదమ్ములకి వేదికను అలంకరించిన పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అద్భుతంగా ఇంత గొప్ప సభ జరపడం ముఖ్యంగా రాయలం గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకే చెల్లిందని చెప్పి సందర్భంగా వాళ్ళని అభినందిస్తూ ఈ రోజున ఏదైతే ఎన్నికలు రాబోతున్నాయో రేపు మే నెలలో జరగబోయే ఎన్నికల్లో మరి చాలామంది వస్తారు. ఎవరు వస్తారంటే గతంలో మనల్ని అనేక రకాలుగా వంచి మోసగించి దగా చేసి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత కన్ఫ్యూజన్లో వచ్చేస్తే అమ్మ క్షమించండి తల్లి. అంటే అది వస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు గుంపులుగా 4-5 పార్టీలు కలిసి అన్నీ వస్తున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కరిని సింగిల్గా ఎదుర్కోలేక, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అవ్వాతాతలు అక్క చెల్లెములు రైతన్నల పట్ల మన పిల్లల భవిష్యత్తు పట్ల ఈ రాష్ట్ర భవిష్యత్తు పట్ల ఆలోచన చేసి ఒక రెవల్యూషనరీ విప్లవాత్మకమైన పరిపాలన తీసుకురావడం జరిగింది. నిజంగా పరిపాలన అంటే
స్వతంత్రం నాడు మనం ఎన్నో కూడా చెప్పుకున్నాం గౌరులు. గ్రామ స్వరాజ్యం రావాలని, పరిపాలన వికేంద్రీకరణ రావాలని, ఇలాగ చాలా చాలా పెద్ద పెద్ద మేధావులందరూ కూడా చెప్పడం జరిగింది. కానీ పరిపాలన వికేంద్రీకరణ చేయడం అనేది సంగతి పక్కన పెడితే, ఏదైతే మనకు ప్రాథమిక హక్కులుగా స్వతంత్ర వచ్చిన తర్వాత రాజ్యాంగం ప్రకారం వచ్చిందో ఆరోగ్య భద్రత, విద్య, ఇటువంటి వాటికి మనకి కనీసం హక్కులను కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది మనకి. ఇవాళ విద్య ప్రైవేటీకరణ అయిపోయింది, వైద్యం ప్రైవేటీకరణ అయిపోయింది. ప్రభుత్వాలన్నీ కూడా విద్యకి సంబంధించి మాకు బాధ్యత లేదు, ప్రజల ఆరోగ్యానికి సంబంధించి మాకు బాధ్యత లేదు అని తప్పుకుంటే, రేపు భావి తరాలకి మంచి విద్యని సంపదగా అందించాలని చెప్పి నాడు నేడులో భాగంగా స్కూళ్ళన్నీ కూడా అభివృద్ధి చేసి పెడుతున్నది. 4వ రోజు ఇస్తున్నది, 5వ రోజు పెడితే కనుక ఆ పిల్లలకి అది మొహం మొత్తం సరిగ్గా తిన్నారు. వాళ్ళు సరిగ్గా తినకపోతే వాళ్ళ ఆరోగ్యంగా ఉండరు. కాబట్టి వాళ్ళకి 5 రోజులు కూడా 5 మిలియన్లు పెట్టాలని చెప్పి, అలాగే వాళ్ళకి చిక్కీలు అంటే ఏదైతే పౌష్టికారాన్ని అందించాలని, ఆ పిల్లలు బాగా చదువుకోవాలని స్కూల్ ఉంది నాడు నేడులో భాగంగా అభివృద్ధి చేయడమే కాకుండా, ఆ పిల్లలకు సంబంధించి ఏదైనా మన పిల్లలు బాగా చదవకపోతే, మార్కులు సరిగ్గా రాకపోతే, ఇంటికి వచ్చిన తర్వాత ఆ తల్లి ఏం చేస్తుంది, తండ్రి ఏం చేస్తాడంటే, ఏ మార్కులు ఎందుకు రాలేదు, బాగా చదవలేదు అని చెప్పి 2 మందులు ఇస్తాం తప్ప ఆ పిల్లలు ఎందుకు చదవలేకపోతున్నారు అని చెప్పి ఆలోచించండి. ఎందుకంటే చాలా మంది పిల్లలకి బ్లాక్ బోర్డు మీద ఉన్న అక్షరాలు సరిగ్గా కనిపించకపోవచ్చు, కనిపించక సరిగ్గా నోట్స్ రాసుకోకపోవచ్చు, లేదా కొంతమంది పిల్లలకి మాస్టర్ చెప్పిన సరిగ్గా వినిపించకపోవచ్చు. ఆలోచించేసి విద్యకి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పిల్లలకి నిజంగా ఇక్కడ చాలా తల్లులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా పిల్లలకు ఒక స్కూల్ యూనిఫామ్ కొనాలంటే తమ భర్తలను అడుగుతారు. యజమానులు అడుగుతారు, ఏమని అడుగుతారంటే, ఏమండి ఇవాళ పిల్లల కోసం బుక్స్ కొనాలి, స్కూల్ బ్యాగ్ కొనాలి, యూనిఫామ్ కొనాలి, రండి అని అడిగితే ఇవాళ ఖాళీ లేదంటారు ఆయన. 2వ రోజులు అడుగుతారు, సరే ఇవాళ ఖాళీ లేదు రేపు వెళ్దామన్నారు కదా, రేపు ఇవాళ వస్తారా అంటే, నీకు ఇంకేం పని లేదా అని భర్త చిరాకు పడతాడు. అటువంటి పరిస్థితుల్లో 2 రోజులు 3 రోజులు 4 రోజులు అయిన తర్వాత పక్కింటి ఆవిడని ఎవరినో సాయం తీసుకుని వెళ్ళి మార్కెట్లోకి ఆ తల్లి ఆ పిల్లలు బాగా చదివించాలనే ఆసక్తితో ఆ పిల్లలకి స్కూల్ బ్యాగ్ కానీ యూనిఫామ్ కానీ అవన్నీ కూడా తల్లి కొని రావడం మనం చూస్తున్నాం. కన్నా తండ్రి కుటుంబ సభ్యులే సహకరించిన పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిల్లల దుస్తుల కోసం ఒక సీఎం అయ్యండి, ఒక ముఖ్యమంత్రి అయ్యండి, ఆయన ఆఫీసులో ఆ పిల్లల యూనిఫామ్ చెక్ చేస్తాడు, వాళ్ళ టై చెక్ చేస్తాడు, వాళ్ళ స్కూల్ బ్యాగ్ ఎలా ఉండాలనేది చూస్తాడు, ఆ పిల్లల షూస్ ఎలా ఉండాలని చూస్తాడు, వాళ్ళ పుస్తకాలు ఎలా ఉండాలని చూస్తాడు, ఆ పిల్లలు ఇంగ్లీష్లో బాగా చదవాలి, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి ఆత్మవిశ్వాసంతో మన తెలుగు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ప్రపంచం అంతా చాటి చెప్పాలని ఆలోచన చేస్తాడు. ఆ పిల్లలకి మనం ఇచ్చే భవిష్యత్తు విద్య, ఆ పిల్లలకి ఇచ్చే సంపద ఏంటంటే విద్య అని చెప్పి ఆలోచన చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారి విద్యకి అంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. గతంలో మనం చూసుకుంటే కనుక రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఫీజు రియంబర్స్మెంట్ 35,000 ఫీజులు ఉంటే కనుక పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ 35,000 రూపాయలు చెల్లించేవాడు. తర్వాత చాలా మంది ముఖ్యమంత్రులు అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ 35,000 ఉన్న ఫీజు 90,000 రూపాయలు. 90,000 తర్వాత ఎన్నికలైన తర్వాత 1,10,000 కూడా పెంచడానికి రెడీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ఫీజులు ఆకాశాన్ని ఫీజులన్నింటినీ కూడా మరి 75,000కి దించి ఇవాళ పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు, అలాగే అగ్రవర్ణాల్లో నిరుపేదలు కూడా ఫీజు రియంబర్స్మెంట్ లో మళ్ళీ ఇంజనీరింగ్ డాక్టర్లు చదువుకోవడానికి వీలుగా ఇవాళ మార్పులు చేసిన ఘనత ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల ద్వారా ఏదైతే పేదరికం పోవాలి, పేదరికం పోవడం ద్వారా పేదల్లో ఏదైతే కొనుగోలు శక్తి పెరగాలి, కొనుగోలు శక్తి పెరగడం ద్వారా మరి ఏదైతే అన్ని రంగాలు కూడా వృద్ధిలోకి రావాలని చెప్పి ఈ రాష్ట్ర భవిష్యత్తు, పేదల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు అని భావించి అన్ని చేస్తూ ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీద ఏ రకంగా కష్టకట్టారంటే ఒక్కసారి మీకు వినిపిస్తాను చూడండి. చంద్రబాబు నాయుడు గారు యొక్క రాజకీయాలు
జగన్మోహన్ రెడ్డి నిన్ను రేపు చంపేస్తే అడిగే పిక్కెవడో నీ వెనకాల ఎవడొస్తాడో అని చెప్తున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావుని ఎన్ని పోటీ పడిచి ఆయన చావుకు కారణమయ్యాడు. వంగవీటి మోహన్ రంగా గారు ఏదైతే ఆమర నిరాదీక్ష చేస్తూ ఏదైతే నిరాదీక్షలో ఉన్న ఆయన్ని హత్య చేసి చంపడం జరిగింది. అలాగే ముఖ్యంగా పింగళ దశరథరామ్ అనే వ్యక్తిని ఎన్కౌంటర్ ఏజెంట్ని హత్య చేయించడం జరిగింది. హత్య రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్య ఎవరికి అంటే చంద్రబాబు నాయుడు గారికి. హత్య రాజకీయాలు కాదు, వెన్నుపూట రాజకీయాలు కూడా చంద్రబాబు నాయుడు గారికి పెట్టింది పేరు. అటువంటి వ్యక్తి ఈ రోజున మనం చూసుకుంటే కనుక మన పేద ప్రజలు ఏ రకంగా వంచాడు, ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు, ఎన్ని రకాలుగా మోసం చేశాడు అనేది మన అందరికీ కూడా తెలుసు. నిలువుటద్దు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఇవాళ నిరూపించుకున్నది ఎవరంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. విశ్వసనీయతకి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు నిలువుటద్దు అయితే కనుక ఇవాళ అబద్ధాలకి, మోసాలకి, తగాలకి, వెన్నుపోటు రాజకీయాలకి, హత్య రాజకీయాలకి నిదర్శనం ఎవరంటే కనుక చంద్రబాబు నాయుడు గారు. రేపు ఎన్నికల్లో చెప్తున్నాడు ఆయన, ఆనాడు మహిళలందరికీ కూడా గత ఎన్నికల్లో గ్యాస్ బండికి 100 రూపాయలు తగ్గిస్తున్నాడు ప్రతి నెల కూడా. తగ్గించాడమ్మా? తగ్గించాడా తల్లి చెప్పండి. అలాగే బంగారు రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాన్నాడు, చేశాడా? డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాన్నాడు, చేశాడా? రైతు రుణాలు మాఫీ చేస్తాన్నాడు, చేశాడా? బాబు వస్తే జాబ్ వస్తుందన్నాడు, వచ్చినాయా? జాబ్ రాకపోతే కనుక నిరుద్యోగ వృత్తి ఇస్తాన్నాడు, వచ్చిందా? ఆడపిల్ల పుడితే ఆడపిల్ల అకౌంట్ లో 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తాన్నాడు, చేశాడా? ఇన్ని అబద్ధాలు ఆడిన వ్యక్తి మళ్ళీ కొత్తగా అబద్ధాలాడి మనల్ని అందరికీ కూడా మనకున్న ఏదైతే ఆశలు ఉంటాయో ఆశలను అడ్డంగా పెట్టుకుని అధికారంలోకి రావాలని చూస్తున్న చంద్రబాబు నాయుడు గారికి 2019లో ఏ రకంగా అయితే గుణపాఠం చెప్పారో అదే రకంగా గుణపాఠం చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేయడానికి మీరందరూ సిద్ధమేనా? సిద్ధమేనా? జగన్మోహన్ రెడ్డి గారి కోసం మనందరం సిద్ధమేనా? థ్యాంక్ యూ తల్లి. మరి ఈ రోజునైతే 9 అయిపోయింది, సమయం చాలా ఆలస్యమైంది. మాట్లాడాలంటే కనుక గంటన్నర మాట్లాడాలి. మేము కూడా ఆలస్యంగా వచ్చాం, అయినప్పటికీ కూడా ఓపికగా ఎంతసేపు మీరు ఉండి ఎన్నందుకు చాలా మందికి ఆకలేస్తున్నట్టుంది. నిజంగా ఇప్పుడు 9 మన రాయలు గ్రామాలంటే 8 ఫోన్ చేసేస్తారు. మరి 5 గంటల నుంచి ఉన్నారు రాయలు గ్రామం, 8 ఫోన్ చేసేస్తారమ్మా 8 గంటలకి. మరి 9 అయింది, ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పడతాం నాకు ఇష్టం లేదు. కానీ మరి ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మాటలు మీరు ఉన్నారేమో టీవీలో చూసారా? జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి నిన్ను చంపేస్తే, జగన్మోహన్ రెడ్డి నిన్ను చంపేస్తే ఎవరొచ్చి అడిగేవాళ్ళు ఎవరని చెప్పని మాట్లాడాడంటే, ఏదైతే అక్క చెల్లెమ్మల కోసం, అమ్మ తాతల కోసం, రైతన్నల కోసం, ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం నిలబడ్డారో ఆ జగన్మోహన్ రెడ్డి గారిని అంతం చేసి మీరందరి యొక్క ఆశల మీద నీళ్లు చెప్పాలని చూస్తున్న చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా బుద్ధి చెప్పాలని కోరుకుంటూ మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వచ్చే ఎన్నికల్లో గెలిపించడానికి, ముఖ్యంగా ఏలూరులో శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్న నాకు, అలాగే పార్లమెంట్ సభ్యురాలుగా పోటీ చేస్తున్న ఉమాబాల్ గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకున్నాను. మన వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మధ్య రామారావు ఎక్కడమ్మా? మధ్య రామారావు బాయ్ అందరూ
ఏం చేస్తున్నావు?